తప్పో ఒప్పో ఆయనకున్న అభిప్రాయం చెప్పాడు. రేణుకా చౌదరి వారు మాట్లాడినప్పుడు చెప్పమనండి. అదే ఇప్పుడు ఎవరు రకరకాల వాళ్ళు మాట్లాడుతుంటారు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ కదా. ప్రశ్నిస్తే దాడి చేసేస్తారా? డెఫినెట్ గా నేను ఇందాక మొదట్లో చెప్పా, ప్రశ్నించే మాట్లాడే హక్కు ఆయనకుంది, మాట్లాడవచ్చు. లేదన్నారు సార్ మీరు ఇంతకుముందు. ఆయన ఎవరు అన్నారు, మీరు అర్థం లేదు. మీరు లింగంరెడ్డి గారు మీరు అర్థం లేదు, మీరు వెనక్కి తీసుకోండి, వాళ్ళు వెనక్కి తీసుకోండి. మీరు అలా మాట్లాడలేరు, వారు ఎవరు మాట్లాడడానికి అన్నారు. మీరు ఆగండి ఒకసారి, మీరు సమర్థించుకోవద్దండి, సమర్థించుకోవద్దండి. నేనేం పార్టీ రిప్రజెంట్ చేయడం కాదు, గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు. మీరు పార్టీ రిప్రజెంట్ చేయడం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మేము పార్టీ రిప్రజెంటేటివ్ అందుకని రెచ్చిపోతామండి. నేను ఓకే విశ్లేషణ కూర్చున్నాయా. ఇక్కడ ఒకటి విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది, అలాగే ఆయన మాట్లాడిన దానికి విమర్శించే హక్కు మిగిలిన వాళ్ళకు కూడా ఉంది. కానీ సద్విమర్శ ఉండాలి, పర్ఫెక్ట్ కరెక్ట్గా ఉండాలి, ప్రశ్నకి సమాధానం ఉండాలి తప్ప ఎవరిని కూడా అవమానించేటట్టుగా అట్లా ఉండకూడదు. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థిస్తాను, కరెక్ట్ కూడా కాదు. అయితే ఒకటి ఆయన దాంట్లో కూడా ఆయన శ్రీధర్ గారు చెప్పిన దాంట్లో కూడా కొన్ని అర్థసత్యాలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఇందాక ఏం చెప్తున్నారు, తెలంగాణ దీనికి వచ్చి సెక్రటేరియట్ 600 కోట్లు అంటే కాదు, 1100 కోట్లు అయింది మొత్తం కంప్లీట్ అయ్యేదావిడ. ఎంతసేపు స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నారు, స్ట్రక్చర్ కాదు, పూర్తి అయ్యేదావిడికి ఎంత అయింది, 1100 కోట్లు. దానికి ఎంత అయింది, 7,80,000 ఎస్ఎఫ్టీ. ఖర్చు ఎంత అయింది ఎస్ఎఫ్టీకి, 14,000. దానికి 14,000